ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా టక్కోలు గ్రామ పంచాయతీలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్. స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా టక్కోలు గ్రామ పంచాయతీలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ను నిర్వహించారు. గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగమునిరెడ్డి ఈ శానిటేషన్ డ్రైవ్ కొనసాగించారు. గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, చిన్నపరెడ్డితో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు సమిష్టిగా పాల్గొని గ్రామ వీధులు, డ్రైన్లు, ప్రజా ప్రదేశాలను శుభ్రం చేశారు. చెత్త తొలగింపు, పారిశుద్ధ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తులను పరిశుభ్రత వైపు ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నాగమునిరెడ్డి మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ఒక్కరోజు కార్యక్రమం కాదని, ప్రతిరోజూ పాటించాల్సిన బాధ్యత అని తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంతోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్తో టక్కోలు గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామంగా నిలవాలనే దిశగా ముందడుగు పడిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తొలగించడం జరుగుతుంది. పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యంలో, నాగమునిరెడ్డి ఆధ్వర్యంలో ఈ చెత్తను తొలగించడం జరుగుతుంది. మా గ్రామంలో ఎటువంటి చెత్త లేకుండా చేస్తున్నారు కాబట్టి పరిశుభ్రంగా మేము ఉన్నాము. మా గ్రామ ప్రజలను మేమందరం సంతోషంగానే ఉన్నాము. ఈ పరిశుద్ధ కార్యక్రమం చేపట్టినందుకు పంచాయత్ సెక్రటరీ గారికి, నాగమునిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ టక్కోలు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామ పెద్దలు, గ్రామ కార్యదర్శి గ్రామ పరిసరాలను శుభ్రం చేశారు. మీరు భాగంగా టక్కోలు గ్రామ పంచాయతీకి చాలా సంతోషం, మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.